ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ భారీ గోల్మాల్స్కు కుంభకోణాలకు కేంద్రంగా మారింది. ఈ శాఖపై ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ప్రభుత్వంలోని పెద్దలు అసలు ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. దీంతో పెద్దల నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే ఈ శాఖలో కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో విద్యుత్ శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా చక్రం తిప్పుతున్న ఒక ఉన్నతాధికారి పాత్రే ఎంతో కీలకంగా ఉందనే చర్చ కూడా ఆ శాఖ వర్గాల్లో సాగుతుంది. అనుకున్నట్లుగానే ఏపీ జెన్కో అనంతపురం జిల్లా యాడికి మండలం కమలంపాడులో నెలకొల్పనున్న పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ఏఎంఆర్ సంస్థకు దక్కింది. దగ్గర 5,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ వ్యవహారంలో గత కొన్ని నెలలుగా గందరగోళం నెలకొంది. పలుమార్లు ఈ టెండర్ను వాయిదా వేశారు. దీనికి ప్రధాన కారణం అస్మదీయ కంపెనీలకు టెండర్ కేటాయించడం కోసమే అన్న విషయం బహిరంగ రహస్యంగా మారింది. విద్యుత్ శాఖలో ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 5,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంచనాల ఖరారు సమయంలోనే దగ్గర 20% మేర అంచనాలు పెంచడం ద్వారా ప్రైవేట్ సంస్థలకు మేలు చేకూర్చేలాగా విద్యుత్ శాఖలోని కొంతమంది అధికారులు ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంచనాల సమయంలోనే ఇందులో భారీ ఎత్తున గోల్మాల్ జరగగా ఇప్పుడు టెండర్ కేటాయింపు సమయంలో కూడా ఏకంగా 9% వరకు ఎక్సెస్కు ఈ టెండర్ను ఏఎంఆర్ సంస్థకు కేటాయించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జెన్కో బోర్డు మీటింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. సహజంగా ఇలాంటి నిర్ణయాలను జెన్కో బోర్డు మీటింగ్లోనే అధికారికంగా ఖరారు చేస్తారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం ద్వారా తాము సేఫ్ జోన్లోకి వెళ్లాలని యోచన చేశారనే చర్చ కూడా ఆ శాఖ వర్గాల్లో సాగుతుంది. గతంలో ఒక మెగా కంపెనీకి కూడా ఇదే పిఎస్పి ప్రాజెక్టులో 9% మేర ఎక్సెస్కు అనుమతించినందున ఆ తరహాలోనే ఇప్పుడు ఏఎంఆర్ ప్రాజెక్టుకు కూడా ఇదే తరహాలో 9% ఎక్సెస్కు అనుమతించాలని ప్రతిపాదించినట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. అసలు ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి కూడా దీన్ని దక్కించుకునేందుకు కీలక సంస్థలు ఎన్నో స్కెచ్లు వేశాయి. జెన్కో తలపెట్టిన 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును విద్యుత్ శాఖలో తమ వాటాగా కేటాయించాలంటూ ఏపీ ప్రభుత్వంలో కీలక మంత్రి ఒకరు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు ఆ శాఖ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారంలో ఒక ఎంపీ కూడా ఆ మంత్రి కోరిన అస్మదీయ సంస్థకు ప్రాజెక్టు పనులు దక్కేలాగా మొత్తం వ్యవహారం నడిపించారనే చర్చ కూడా సాగుతోంది. ఈ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ గడువును 6-7 సార్లు పొడిగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జెన్కో వంటి ప్రభుత్వ రంగ సంస్థ చేపట్టే పనులను సాధ్యమైనంత వేగంగా కాంట్రాక్ట్ సంస్థకు కేటాయించి పనులు సత్వరమే పూర్తయ్యేలా చూడాలి. కానీ ఉన్నతాధికారులు మాత్రం అస్మదీయ సంస్థకు, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు చెప్పిన వాళ్లకు ఈ పనులు కేటాయించేసి తమ వాటాలు తాము తీసుకోవడం కోసమే ఈ గందరగోళం వ్యవహారం అంతా నడిపించారనే చర్చ ఆ శాఖ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. విద్యుత్ శాఖలో కీలక స్థానాల్లో ఉన్న కొంతమంది అధికారులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొంతమంది వ్యక్తులు కొన్ని కంపెనీలకు మేలు చేసేందుకే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్లకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చబెట్టడం ద్వారా ఆ అధికారులు కూడా ప్రయోజనం పొందుతున్నారనేది విద్యుత్ శాఖ వర్గాలు చెప్తున్న మాట. కొద్ది రోజుల క్రితమే అనారోగ్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రస్తుతం హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు. విశ్రాంతిలో ఉండి కూడా ఆయన ఈ జెన్కోకి సంబంధించిన 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు టెండర్ను ఖరారు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చనే చర్చ ఆ శాఖ వర్గాల్లో సాగుతోంది. విద్యుత్ శాఖ స్పెషల్ సిఎస్గా ఉన్న విజయానందే జెన్కో చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు క్లియరెన్స్ విషయంలో కూడా విజయానంద్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారనే చర్చ విద్యుత్ శాఖ వర్గాల్లో ఉంది. అంతా ఒక స్కెచ్ ప్రకారమే ఈ ప్రాజెక్టు ఏఎంఆర్ సంస్థకు వెళ్ళిందని, తెర వెనుక వ్యవహారాలన్నీ జరగాల్సినవి జరిగిపోతాయంటూ ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.